తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ సంఘం పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కరీంనగర్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు. దాదాపుగా 200 మంది ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు, నల్ల టీషర్ట్లు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పెన్షన్ అనేది భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పెన్షన్ అనేటువంటిది ఉద్యోగుల యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అది ఒక ప్రాకృతికమైనటువంటి పద్ధతి లోపల సహజమైనటువంటి న్యాయ సూత్రాల ప్రకారంగా 35-36 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందినటువంటి వాళ్లకు రావాల్సినటువంటి ఒక భృతి. అయితే ఇవాళ ప్రభుత్వాలు ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టబడి ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలను, నవ్య ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేయడంలో భాగంగా ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు కానివ్వండి, ఇవాళ పెన్షన్ను ప్రైవేటీకరణ చేసి ఉద్యోగులకు ఉండబడేటువంటి రాజ్యాంగబద్ధ హక్కును తొలగించినటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు ఇవాళ 1 సెప్టెంబరు మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఉద్యోగులకు ఉండబడేటువంటి రాజ్యాంగ హక్కును కాపాడాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఈ మొండి ప్రభుత్వాలు, మొరటు ప్రభుత్వాలు ఇవాళ దాన్ని అమలు చేయకపోవడం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు ఒక 28 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా సుమారు 2.5 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పెన్షన్ ప్రైవేటీకరణ లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ ద్వారా వాళ్ళ చాలా అసౌకర్యానికి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ పెన్షన్ పునరుద్ధరించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చే ముందట వాళ్ళు మేనిఫెస్టోలో చాలా క్లియర్గా హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల జేఏసీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వాలు కనుక దీనికి నిర్ణయం తీసుకోకపోయినట్లయితే భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. 1/9/2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇవాళ పెన్షన్ లేదు, రద్దు చేయబడ్డది కనుక 1/9/2004 తర్వాత పెన్షన్ రద్దు చేయబడ్డ దినం ఈ రోజు కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ నిరసన తెలుపుతున్నాము, విధులకు హాజరైతున్నాము. పెన్షన్ భిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు. 30-35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ఇవాళ ప్రజలకు సేవ చేస్తున్నందుకు వృద్ధాప్యంలో వారిని గాలికి వదిలేయకుండా వారికి ఇచ్చే సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే అని చెప్పి భారత అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాంటి సుప్రీంకోర్టు యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం యొక్క తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు గౌరవించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, ఒక్కసారి ఎన్నిక అయితే ఇవాళ జీవితకాలం పెన్షన్ పొందే హక్కును సంపాదించుకుంటున్నారు. కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, వాళ్ళ బీడీ కార్మికులకు, చేనేత గీడి కార్మికులకు, వృద్ధులకు, వికలాంగులకు, విడోలకు అందరికీ వాళ్ళ ప్రభుత్వము పెన్షన్ ఇస్తుంది. దీన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళందరి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూడవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ ప్రజల రక్షణ చూసేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ కరోనా ప్రబలినప్పుడు కాడు, విషజ్వరాలు వచ్చినప్పుడు కాడు, ప్రభుత్వ వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కాడు ప్రజలను కాపాడేది ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను రక్షించవలసింది ఎవరయ్యా అంటే ప్రభుత్వం కాదా అని సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ బ్రతుకులు బజారున పడ్డాయి. వాళ్ళ దాచుకున్న డబ్బుల కోసము ధర్నాలు చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ జీపీఎఫ్లు రావటం లేదు, ఇవాళ దాచుకున్న డబ్బులు రావటం లేదు, పెన్షన్ బెనిఫిట్లు రావటం లేదు, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, బీఆర్సీ పెండింగ్ ఉంది, హెల్త్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఎవ్వి రావటం లేదు, ఒక జీతాలు తప్ప. ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ బజారున పడ్డారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అలాంటి పరిస్థితి ఇదే విధంగా ఉత్పన్నమైతే రేపు రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా ఇవాళ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళే ఇవాళ ప్రజలకు అసౌకర్యం అయితే వాళ్ళే బాధ్యత వహించిన పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు అని యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరము ముక్త పండంతో వ్యతిరేకిస్తున్నాము. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరుతున్నాం.
ముందుకు రండి, మీరు కొంచెం ముందుకు రండి. ముందుకు స్వామి దగ్గరికి పెట్టుకో. మేము ఆగండి 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 ఒక్క నిమిషం సార్. కొంచెం